విధంగా సమానంగా తీసుకోవాలన్నమాట. దాంట్లోకి ఇప్పుడు బియ్యం పిండి ఉంది కదా, బియ్యం పిండి కూడా సేమ్ మన నిమ్మకాయ సైజ్ తీసుకోవాలి. తీసుకొని గోధుమ పిండిలో బియ్యం పిండి ఇలా పెట్టుకోవాలన్నమాట. మనము భక్షాలు చేసినప్పుడు పెడతాం కదా, అలా పెట్టుకోవాలన్నమాట. అలా ఫిల్ చేసుకొని ఇప్పుడు దాన్ని రౌండ్గా చేసుకోవాలన్నమాట. మన చేతిలోనే రౌండ్ చేసుకుంటే అంత సమానంగా ఉంటుంది అనమాట. బియ్యం పిండి గోధుమ పిండి సమానంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని చపాతీల కర్ర తీసుకొని చపాతీలాగా తాల్చుకోవాలి. చపాతీలాగా చేసిన తర్వాత పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత చపాతీ అటు ఇటు బాగా కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి బాగా కాలిన తర్వాత దింపుకోవాలన్నమాట. బాగా కాలింది చూసారా. ఇప్పుడు ఎక్కువ కాల్చుకోవాలి, కొంచెం క్రిస్పీగా ఉండాలంటే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు కాల్చుకోవచ్చు. నార్మల్గా మీడియం అనుకున్న వాళ్ళకి ఇలా కాల్చుకోవాలి. వేడి వేడి చేరొట్టె ఉల్లికారం రెడీ.